సుంకాల వల్ల భారతీయులు తనను ద్వేషించారని కానీ త్వరలోనే మళ్లీ ప్రేమిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. శ్వేత సౌధంలో భారత్లో యుఎస్ రాయబారిగా సెర్గియో గోర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ గోర్తో భారత్లో అమెరికా రాయబారిగా ప్రమాణం చేయించారు. భారత్లో అమెరికా రాయబారి పదవి చాలా పెద్దదని అమెరికా అధ్యక్షుడు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్కు అత్యంత కీలకమైన అంతర్జాతీయ సంబంధాల్లో ఒకదాన్ని బలోపేతం చేసే బాధ్యతను గోర్కు అప్పగించినట్లు ట్రంప్ తెలిపారు. గోర్ అమెరికాకు అత్యుత్తమ ప్రతినిధిగా ఉంటారన్నారు. ప్రపంచంలోని పురాతన నాగరికతలలో భారత్ ఒకటని, అత్యంత జనాభా కలిగిన దేశమని అభివర్ణించారు. ఈ పదవి తనకు జీవితకాల గౌరవమని గోర్ వ్యాఖ్యానించారు. భారత్ అమెరికా మధ్య సంబంధాన్ని పెంచడానికి ఎదురు చూస్తున్నానని చెప్పారు. భారత్ యుఎస్ వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడం వల్ల అమెరికా పోటీతత్వం పెరగడమే కాకుండా ఇతర దేశాలపై చైనా ఆర్థిక పరపతి కూడా తగ్గుతుందని గోర్ పేర్కొన్నారు. కాగా భారత్పై ట్రంప్ విధించిన 50% సుంకాల వల్ల రెండు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో తనకు అత్యంత సన్నిహితుడైన గోర్ను ట్రంప్ భారత్లో అమెరికా రాయబారిగా నియమించారు.